చాలా మంది అన్న నేను బైక్ టాక్సీలో పార్ట్ టైమ్ వర్క్ చేసుకోవాలనుకుంటున్నాను. ఏ టైం అయితే బావుంటుంది? సో, నేను మీకు లైవ్ ఎగ్జాంపుల్ చూపిస్తున్నా. ఎర్లీ మార్నింగ్ 4:00 వస్తే 4 టు మీరొక 10-11 వరకు చేసుకుంటే మీకు మంచి ఎర్నింగ్స్ అయితే వస్తాయి. అలాగే పార్ట్ టైమ్ చేసుకోవాలి సెకండ్ హాఫ్‌లో అనుకుంటారు. అలాంటి వాళ్ళ కోసం నేనిచ్చే సజెషన్ ఏందంటే మీరు 5:00 నుంచి 10 ఆర్ 11 వరకు వర్క్ చేసుకుంటే మీకు పెట్రోల్ పోయి ₹500-600 ఎర్నింగ్స్ అయితే వస్తాయి. ఈ బైక్ టాక్సీ ఈ జోనర్‌లో ఉండే జాబ్స్ ఏవైతే ఉంటాయో స్విగ్గీ, జొమాటో, బ్లింకిట్, జెప్టో ఇవన్నీ కూడా టెంపరవరీ వర్క్స్ మాత్రమే. వీటిలో పర్మనెంట్‌గా చేసుకుందాము అనే మైండ్‌సెట్‌తో మీరు ఉండకండి. ఈ పని చేస్తూ మీకున్న ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్‌ని క్లియర్ చేసుకోండి. దాంతో పాటుగా ఏదైనా స్కిల్ నేర్చుకోండి. ఆ స్కిల్‌తో మీరు లైఫ్‌లో సెటిల్ అవ్వచ్చు. సక్సెస్ అవ్వచ్చు. బట్ ఈ బైక్ టాక్సీలో మనకి ఫ్యూచర్ అయితే ఉండదు. సెక్యూరిటీ కూడా ఉండదు. నేను చెప్పాల్సినవన్నీ చెప్పాను. తర్వాత నిర్ణయం మీదే. ఇంకొంతమంది అన్న డైరెక్ట్‌గా పాయింట్ చెప్పన్నా. బైక్ టాక్సీలో ఒక రోజుకి ఎంత సంపాదించొచ్చు? ఒక వారానికి ఎంత సంపాదించొచ్చు? ఒక నెలకి ఎంత సంపాదించొచ్చు? అని అడుగుతున్నారు. సో, నిజానికి యావరేజ్‌గా రాపిడో, ఓలా, ఊబర్ చేసుకునే వాళ్ళు ఒక రోజుకి రూ. 1000 నుంచి రూ. 1500 వరకు ఎర్నింగ్ చేస్తున్నారు. ఇది యావరేజ్‌గా. యావరేజ్‌గా రూ. 1200 ఎర్నింగ్స్ అని కౌంటింగ్ చేద్దాం ఒక రోజుకి. పెట్రోల్ పోయి 1200 ఏసుకుంటే వారంలో ఒక రోజు లీవ్ తీసుకుంటే మీరు 6 రోజులు పని చేస్తారు. ఈ 6 రోజులకి మీకు 7200 నుంచి రూ. 7500 వరకు ఎర్నింగ్స్ అయితే వచ్చే అవకాశం ఉంది. అలా ఒక నెలంతా పని చేస్తే మీకు 25,000 నుంచి రూ. 30,000 వరకు ఎర్నింగ్స్ వచ్చే అవకాశం అయితే ఉంది. ఇంతకంటే తక్కువ కూడా అవ్వచ్చు. ఇట్ డిపెండ్స్ ఆన్ మీరు ఎంతసేపు పని చేశారనే దాన్ని బట్టి. ఫైనల్లీ ఆ కస్టమర్‌ని డ్రాప్ చేశాను. ఇప్పటి వరకు ఊబర్‌లో రూ. 210 ఎర్నింగ్స్ అయితే వచ్చాయి. ఈ రూ. 210 ఎర్నింగ్ చేయడానికి 27 కిలోమీటర్లయితే ట్రావెల్ చేశాను. పికప్, డ్రాప్ కలిపి. ఓకేనా?